అందరికీ నమస్తే అండి. నా పేరు మల్లికార్జున. నా స్వగ్రామం రాప్తాడు. నాది 1988 ఇంటర్మీడియట్ అయిపోయిందండి. 1989 నుంచి ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వచ్చాను. నేను 92 నుంచి ఓన్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. మెటీరియల్ బిల్డింగ్ తీసుకున్న తర్వాత ఇప్పటికీ దాదాపు 32 ఇయర్స్ నుంచి నేను బిల్డింగ్ కాంట్రాక్ట్ చేస్తున్నాను. నేను ఫస్ట్ ఇనిషియల్ బ్రిక్ వాడడం అంటే దాదాపు 2012 నుంచి వాడుతున్నానండి. నేను అప్పటి నుంచి ఇప్పటివరకు బిల్డింగ్ బయట కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఇనిషియల్ బ్రిక్కే స్పెసిఫిక్గా వాడుతున్నాను నేను. ఇప్పుడు మేము మా అల్లుడు గారితో కలిసి శివశక్తి ఇన్పుట్ డెవలపర్స్ అని 3 సంవత్సరాల క్రితం కంపెనీ స్టార్ట్ చేసాము. ఇది ఈనాడు ఆఫీస్ దగ్గర వచ్చేసి 200 ఎకరాలు 33 విల్లాలు కడుతున్నామండి. ఈ ప్రాజెక్టు మొత్తం అంతా ఇనిషియల్ వారే మాకు సప్లై చేశారు. ఈ 33 బిల్డింగ్లో ప్లస్ 20 బిల్డింగ్ మొత్తం 52 బిల్డింగ్ ఇండివిజువల్ బిల్డింగ్ వాడుతున్నాం మొత్తం అన్ని. దీంట్లో వచ్చేసి మాకు నచ్చింది ఏంటంటే ఇనిషియల్ బ్రిక్ మాకు ఏ టైంకి కావాలంటే ఆ టైంకి మా సారు మేము ఆర్డర్ పెట్టిన 2-3 డేస్లోనే మాకు సప్లై ఇస్తున్నాడు. మాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే రెస్పాండ్ అవుతున్నాడు. నెంబర్ 2 వచ్చేసి మాకు వేస్టేజ్ కాదండి. నెంబర్ 3 వచ్చేసి మాకు పని తొందరగా జరిగిపోతుంది. అందువల్ల ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాము. ఇంకొకటి ఏమంటే దీంట్లో సౌండ్ ప్రూఫ్ ఉంది, వెదర్ ప్రూఫ్ ఉండబడిందండి. ఇంకోటి దీంట్లో రఫ్ ఉండడం వల్ల మాకు ప్లాస్టింగ్ చేయడానికి కానీ అది క్యూరింగ్ కావడానికి కానీ బాగా గోడ గట్టిపడడానికి కానీ చాలా ఆస్కారం ఉంటుందండి. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఈ కంపెనీ తరపు నుంచి దీంట్లో 30 బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యండి. దాంట్లో వచ్చేసి 20 బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయినండి. ఇంతవరకు మాకు ఎన్సిఎల్ కంపెనీ నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు. మెటీరియల్ పరంగా కానీ ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ మాకు ఇబ్బంది ఎటువంటి లేదండి. ఈ ఎన్సిఎల్ బిల్డింగ్ వాడడం వల్ల మాకు మంచి లాభాలు వస్తున్నాయి కాబట్టి వేస్టేజ్ కావడం కాబట్టి మీరందరూ ఎన్సిఎల్ బ్రిక్ని వాడాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసుకుంటాను. మీకు థ్యాంక్స్ అండ్ ఎన్సిఎల్ బ్రిక్స్.